23వ కీర్తన. ఆరు వచనాలు ఉన్నాయి. ఒకటి నేను, ఒకటి మీరు, అలాగున ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములో నీవు కృపాక్షములు నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన జీవము గల తండ్రి, మా ప్రభువా, నీవు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ఇంతవరకు దయ చూపించి నిన్ను కీర్తించి శ్లాఘించి పాడుటలో మా గొంతుకలను తెరిచి ప్రభువా నిన్ను ఘనపరచుటలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మిమ్మల్ని కొనియాడుచూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగముల ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యమే మాకు ఆదరణ, మీ వాక్యమే మాకు బలం, మీ వాక్యమే మాకు ధైర్యము. కనుక ఇట్లు మీ వాక్యము ద్వారా నన్ను, మమ్మల్ని అందరినీ హృదయపూర్వకముగా కృతజ్ఞులమై నిన్ను ఆరాధించున్నట్లుగా ప్రభా మా హృదయములను ప్రేరేపించేటట్లుగా ప్రభు మీరే సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో అందరికీ తెలిసింది, తెలియని వారు ఎవ్వరు లేరు. నామకార్థ క్రైస్తవులకు కూడా తెలుసు. కీర్తన 23 పరిచయం లేని వారంటూ క్రైస్తవులు అయిన వారు ఎవ్వరూ లేరు. అంటే అంత సుపరిచితమైన ఈ వాక్యము లేదా ఈ కీర్తన. ఇక్కడ చదువుకున్న లేఖన భాగములు సాధారణముగా అందరికీ అర్థమయ్యేవే, అందరికీ అర్థమవుతాయి ఇవి. యెహోవా నా కాపరి. నిజముగా దేవుడు ఎవరికైతే కాపరిగా ఉంటాడో, ఎవరైతే ఆయన కాపరత్వము కింద ఉంటారో వారికి లేమి కలుగదు అనే మాట నిజముగా వాస్తవం, సత్యం. కాబట్టి కాపరి అనగా కాచేవాడు, రక్షించేవాడు, మేపేటువంటి వాడు. ఇందులో ఉన్న భావాలన్నీ కూడా అవే. ఆయన కాపాడుతూనే ఉంటాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. కాపాడుట, రక్షించుట రెండు ఒకటే, కాకపోతే కొంచెము తేడా, ప్రేమకు అభిమానానికి తేడా ఉన్నట్లు. అయితే అభిమానము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనేది ఎంతైనా బలవంతం చేస్తుంది, అలాగున. కాబట్టి ఈ కాపరి అనేటువంటి ఈ ప్రభు, ఈ దేవుడు నిజముగా ఎలాంటి వాడు అని అంటే కాచేవాడు, ఆయన రక్షించేవాడు, తర్వాత ఆయన మేపేవాడు. మనం అందరం కూడా ఎవరమంట? గొర్రెలం. కీర్తన 100వ కీర్తన చూడండి, ఇదే మాట అక్కడ వ్రాయబడింది. 100వ కీర్తన 3వ వచనం అనుకుంటాను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ మనం చదువుకున్న భాగము యెహోవా నా కాపరి అన్నాడు. వ్యక్తిగతంగా దావీదు మహారాజు రాసిన కీర్తన ఇది. కాబట్టి దావీదు సొంత అనుభవంతో రాసిన మాట యెహోవా నా కాపరి. అదే మాట ఇక్కడ స్తుత్యర్పణ కీర్తన, దేవుని స్తుతించే విధానంలో పలుకుతూ వచ్చిన 100వ కీర్తనలోని 3వ వాక్య భాగం ఏముందంటే ఆయనే మనలను పుట్టించెను. కాబట్టి ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, మనకు మనముగా పుట్టిన వారము కాము.
ప్రభువే మనలను పుట్టించినవాడు, మన సృష్టికర్త అని తెలుసుకోవాలా. మొదటిగా ఆయన మన దేవుడు. నిజముగా ఒకప్పుడైతే ఈ దేవుడు నేనైతే ఎరుగని వాడును, నాకు తెలియదు. మనలో చాలామంది కూడా తెలియని వారు. ఇలాగా ఉన్నటువంటి ఆయనే మనల్ని పుట్టించాడనే తెలియదు. ఈయన అంటా ఉన్నాడు, మనము ఆయన వారము, ఆయన చేత పుట్టించబడ్డాము, సృష్టించబడ్డాము గనక ఆయన సృష్టి అయిన మనము ఆయన వారము. ఇక్కడ అంటా ఉన్నాడు. అంతేకాదు, మనము ఆయన ప్రజలము, మనం ఆయన ప్రజలము, ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపేటువంటి గొర్రెలము. కాబట్టి గొర్రెలుగా ఉన్న మనలని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, నిజముగా ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ కాపరి రక్షించేవాడుగా మనము చూస్తూ ఉన్నాము. యెహెజ్కేలు 34వ అధ్యాయములో 15వ వచనం ఈ రీతిగా వ్రాయబడుతూ వచ్చింది. యెహెజ్కేలు 34వ అధ్యాయం, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదువుతల్లి. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలికొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుతును. నిజముగా ఇంత మంచి దేవుడు, ఈ కాపరిలోకి ఉన్నటువంటి మంచితనము భూమి మీద ఎవ్వరికీ లేదు. ఎంత మంచివాడంటే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెడతాడంట. ఇప్పుడు ఈ కొంచెం చేను పాడు విడిచిన తర్వాత గొర్రెలకి ఏం చేస్తూ ఉంటారు, అక్కడ మేపి మళ్ళీ తిరిగి పండబెడతా ఉంటారు. కొన్ని చోట్ల ఆ గొర్రెలకి డబ్బులు ఇచ్చి మా చేతిలో పండబెట్టని గొర్రెల మందంతా కూడా పండబెడతా ఉంటారు. ఎందుకు? ఆ గొర్రె పిచ్చుకలు వేస్తే పంట బాగా పండుతాయని. అది ఒకటి. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ కాపరి బాగుగా మేపి ఆయన నెమ్మదిగా ఉండే చోట సేద తీర్చేవాడుగా ఉంటూ వచ్చాడు. నిజముగా ఇలాంటి ఈ కాపరి మనకు ఉండటం వలన ఎంత క్షేమము. ఎన్నిసార్లు ఎన్నో పరిస్థితులు, రకరకాల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, అసమాధానాలు, కలవరాలు, తర్వాత అపాయములు, తర్వాత రోగాలు, ఈలాగున రకరకాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నమ్మిన వాళ్ళని వెంటాడుతుంటాయి, నమ్మకకుండా ఉండే వాళ్ళని కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఇవి భూమి మీద సంచరిస్తూనే ఉంటాయి. భూమి మీద ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వీటి పని ఏంటంటే సంచారం చేస్తూనే ఉంటాయంట. అయితే వీటిలో నుండి మనలను రక్షించి కాపాడేవాడు మన కాపరి. ఈ కాపరి నిజముగా మనం చూస్తే మనలను చూడండి, ఇదే 34వ అధ్యాయము 5-6 వచనములో చూస్తే చూడండి, చదవండి ఒకరు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. చెదిరిపోయినటువంటి వాళ్ళము. మొట్టమొదటిగా ఈ కాపరిని గురించి తెలుసుకోవలసిన భాగం ఏంటంటే, ఆయన మన దేవుడు, సృష్టికర్త. తర్వాత మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఇప్పుడు ఆయన వారు కావాలంటే, ఆయన ప్రజలు కావాలంటే, ఆయన వారముగా కావాలంటే మనల్ని ఏం చేయాలా? ఇప్పుడు వేరే గొర్రెలు ఉన్నాయి, ఎవరింటికాడ వాళ్ళ గొర్రెలు ఉంటాయి, ఎవరింటికాడ వాళ్ళ పశువులు ఉంటాయి, ఎవరి వస్తువు వాళ్ళ దగ్గర ఉంటుంది. అదే మాట అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలు. తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయని అన్నారు. చూడండి, ఇదే అధ్యాయంలోనే అమ్మా 16 చదవండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు,
వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. చాలు. చూసారా, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు 8వ వచనం. కాబట్టి గొర్రెలు లోపలికి పోవాలంటే ద్వారమై ఉన్న దేవుడు ఆయనను దాటుకొనే రావాలా. మరి దేవుని వాక్యం ప్రకారం చూసినట్లయితే ఎవరయ్యా ఆయన గొర్రెలు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు. నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకు పంపబడిన వాడు ఆయన. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చినటువంటి వాడు ఆ కాపరి. కాబట్టి కాపరి లేకుండా చెదిరిపోయి ఏం చేస్తా వచ్చానంటే అడవి మృగములకు ఆహారమైపోయినటువంటి గొర్రెలు. నేను కూడా అంతే. నిజముగా దేవుని ఎరుగని వారమై రకరకాలుగా చెదిరిపోయినటువంటి మనలను ప్రభు ఏం చేస్తున్నాడు? 6వ వచనం చదువుతాడు. యెహెజ్కేలు 34:6లో తేట నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతట చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడు ఒకడునూ లేడు, వెదుకువాడు ఒకడునూ లేడు. చూసారా, దేవుని చేత పుట్టించబడిన ప్రతి వారు, భూమి మీద ఉన్న ప్రతి మనుషులు ఆయన సృష్టియే. అయితే ఆయనను ఎరుగని వారుగా ఉంటూ వచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము ఇశ్రాయేలీయులు మాత్రమే. అయితే ఇక్కడ అన్నాడు ప్రభు, నా దొడ్డివి కాని కూడా వేరే గొర్రెలు ఉన్నాయి, అవి నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. తోడుకొని రావాలంటే ఊరికే తోడుకొని వచ్చేదానికి లేదు. వేరే దొడ్డిలో వేరే కాపరి కింద ఆ గొర్రెలు లేదా ఆ పశువులు వారి ఆధీనంలో ఉన్నాయంటే ఏం చేయాలి? కొనుక్కొని రావాలా, లేకపోతే ఇడిపించుకొని తీసుకురావాలా? కొనుక్కుంటేనే వచ్చేది. కొనాలంటే ఈయన ఏమి ఇచ్చాడు? ఇక్కడ అంటా ఉన్నాడు, గొర్రెలకు నేను మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి అంటే ఏం చేస్తాడంట? మంచిగా ఉండే స్థలాల్లో మేపుతూ ఉంటాడు. ఒక అబ్బాయి ఎంఏ చేసినాడు. ఎంఏ చేస్తూ వచ్చినాడు, గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఏం తమ్ముడు ఏం చేసినావు నువ్వు అని అంటే, ఎంఏ చేసినా ఖాళీగా ఉండకోకుండా గొర్రెలు మేపేదాన్ని. గొర్రెలు మేపితే తప్పు కాదు. అసలు చెప్పాలంటే గొర్రెలు మేపేకపోతే ఇప్పుడు ఉన్నంత ఆదాయం ఏరట్లే. మరి అట్లని చెప్పి చదువు విడిచిపెట్టి గొర్రెలు పోసే, గొర్రెలు బొమ్మని కాదు. గొర్రెలు మేపేదానికి పోతే 3 రకాల ఆదాయం ఉంది. మంచి పుష్టైన ఆహారం దొరుకుతుంది, పాలు, తర్వాత మంచి గాలి దొరుకుతుంది, తర్వాత మంచి ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు చదివేదంతా ఎందుకోసమేమో బాగా బతకాలనే కదా, అంతేనా? వేరేది ఏమైనా ఉందా? చదువుకున్న వాళ్ళు సపరేట్గా ఏమైనా తింటారా? సపరేట్గా ఏమైనా ఉంటారా? గొర్రెలు కాసేవాళ్ళు అంతే. మరి అట్లని చెప్పి వాళ్ళు వీళ్ళు ఒకటేనే కాదు, వేరే స్థానాలు వేరే. గొర్రెలు కాసేవాడు ఉన్నాడు అనుకో, ఏమంటారు? గొర్రెలు కాసేవాడు అని అంటారు. ఈ రాజు గొర్రెలు కాసే ఈ రాజుగా చేశాడు ఈ వ్యక్తిని. ఈయన ఏమి చదువుకోలేదు, కానీ ఏమీ చదువు లేనటువంటి ఈ వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తూ వచ్చాడు. మామూలు రాజు కాదు, చక్రవర్తిగా చేస్తూ వచ్చాడు. ఇదంతా ఆ కాపరిలో ఉన్న మంచితనం. కాబట్టి నిన్ను నన్ను కూడా ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి మనలను, రకరకాలైన జీవితం కలిగిన మనలను ప్రభు ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే వాళ్లకు దేవునికి మధ్యలో నేను ఎట్లున్నానా, ఎట్లా బ్రతికినానా, ఇట్లాంటోనే నన్ను ప్రేమించింది దేవుడు అని అర్థమవుతుంది. కనుక ఈ రీతిగా ఉన్నటువంటి మనకు కాపరి లేడు. కాపరి లేకుండా ఉన్నదాన్ని బట్టి చెదిరిపోయినారంట. చింతించేవాడు లేడు, విచారించేవాడు లేడు, తోడుకొచ్చేవాడే లేడు. అందుకే యేసు ప్రభువు ఒక్కడే ఆయన అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఎవరన్నా ఈ మాట? యేసు ప్రభువు దేవుళ్ళలో అందరిలో ఒకడు కాదు. ఆయన ఒక్కడే దేవుడు, అంతే. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట తేటగా ఉంది. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. మరి మిగిలినంతా ఏమనంటే సమస్య వస్తుంది. బైబిల్లో రాయబడింది దానికి కూడా. వారందరూ దేవతలను, సైతానుడు ఏం మోసం చేస్తూ వచ్చాడు? దేవుడు చెప్పిన మాట
అయ్యా మీరు ఈ అంత తోట అంతట్లో ఉన్న పండును తినండి, కానీ పండ్లన్నిటి తినొచ్చు, కానీ తోట మధ్యలో ఇదిగో ఆడుంది చూడండి, ఎక్కడ మామిడి చెట్టు ఉన్నట్ల, ఆ చెట్టు పండు ఒక్కటి తినొద్దండి అన్నాడు. ఏం తింటే ఏమవుతుంది? ఇదే వచ్చేదంతా. తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుందో చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఉందన్నమాట. కనుక ఈ రీతిగా కాపరి లేకుండా చెదిరిపోయారు. అంతేనా అంటే మరి యజమానులు లేకుండా కూడా వారు పూర్తిగా చెదిరిపోయిన వారుగా ఉంటూ వచ్చారు. ఇలాంటి మనలను ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. నిజముగా చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు తన కామందును ఎరుగును అంటే, కామందును అంటే యజమానుడు. కాబట్టి తన యజమానుడైన దేవుని ఎరుగకుండా చెదిరిపోయిన వారుగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే చెదిరిపోతూ వచ్చారో ఇదే మాట 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 16వ వచనంలో తేటగా ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనములో, అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచి తిని, వీరికి ఏమి లేరంట, యజమానుడు లేడు. కాబట్టి యజమానుడు లేడు, కాపరత్వము చేసేవారు కాపరి లేడు. ఈ రకంగా ఉన్నటువంటి దానిని బట్టి ప్రభు నిజముగా ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే వారిని అక్కడి నుండి తోడుకొని రావాలి అని ప్రభువే ప్రేమించిన వాడే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నశించినటువంటి ఇశ్రాయేలీయుల యుద్ధకు నేను మిమ్మును పంపుచున్నాను అని అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదు అని. ఎవరి యుద్ధకు పంపబడ్డాడంటే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిపోయినటువంటి స్థితిలో ఉన్న గొర్రెలు. మనం కూడా అలాంటి వారమే. ఇప్పుడు ఈయన అన్నాడు, నేను నశించిపోయి ఉన్నటువంటి ఈ గొర్రెలు, అడవి మృగములకు ఆహారమై ఉన్న ఈ గొర్రెలు, దిక్కు లేకుండా కొండకు తిరుగుతూ ఉన్న ఈ గొర్రెలను విచారించేవాడు లేడు, చింతించేవాడు లేడు, తోడుకొని వచ్చేవాడే లేడు. తోడుకొని ఎక్కడికి రావాలా? ఆయన ఉండేటువంటి దొడ్డిలోనికి, ఆయన కోరుకున్న దొడ్డిలోనికి, లేదా ఆయన ఉండే చోటులోనికి తీసుకొని రావాలా. ఎవరు లేకపోగా ప్రభువే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు అని చెప్పబడినట్లుగా ప్రభు మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక వచ్చి నిన్ను నన్ను నిజముగా ఎంతగా ప్రేమించాడు అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చెప్పినట్లుగా వారు కాపరి లేని గొర్రెలు అని వారి మీద ఏం చేస్తూ వచ్చాడంట, కనికర పడుతూ వచ్చాడు అని రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద ఎవరు కనికర పడతారు? అయ్యో పాపం అంటారు నోటి మాటతో. మరి విడిపించొద్దు, పెట్టి విడిపించడానికి సామర్థ్యం కావాలా. అయితే విడిపించాలి అని అంటే ప్రభు అన్నాడు, లోకములో ఉన్నవాడు మీకంటే, కరెక్టా, మనకంటే గొప్పోడు లోకములో ఉన్న వాని చేతుల నుండి ఎవరు విడిపించేది మరి? అయితే ప్రభు అన్నాడు, మీలోనున్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త ఆ మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మంచి కాపరి చేసినటువంటి ఈ కార్యం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో,
28, 29 వచనం. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచూ ఉన్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు, అంటే దొంగిలించలేడు అని అర్థం. చాలామంది దైవ సంభూతులుగా వచ్చారు, ఎవరు విడిపించలేదు. దైవాంశ సంభూతులుగా చెప్పుకుంటూ వచ్చారు, పూజించబడుతూ వచ్చారు. పాపపు స్థితిలో నుండి మనిషిని విడిపించిన వారు ఎవరూ కూడా లేరు. పాపపు స్థితిలో నుండి చెడిపోయిన మనుషుణ్ణి, భ్రష్టుడైన మనుషుణ్ణి, నీచుడైన మనుషుణ్ణి ఏమాత్రము కూడా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎట్లున్నాయంట? పచ్చి పుండ్లు గాయములు. అంటే పూర్తిగా మనుషుడు నడినెత్తి మొదలుకొని కింద అరికాలు మొదలుకొని పైన నడినెత్తి వరకు పూర్తిగా ఎక్కడ కూడా కొంచెము కూడా బాగులేడు మనిషి. అంటే అంత చెడిపోయి నశించిన వాడై ఉన్నాడు. ఇట్లాంటి మనిషిని ప్రేమించిన వాడై ప్రభు అంటా ఉన్నాడు, నేను నశించిపోయిన గొర్రెలకు మంచి కాపరి. ఎంత ప్రేమ గలవాడు! ఆ మంచి కాపరిలో ఉన్న మంచితనం ఏంటంటే మంచి కాపరి గొర్రెల కొరకు అంటే తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి అయితే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, మంచివాడు కాకపోతే ప్రాణం పెట్టలేడు. ఎప్పుడు తెలుసుకుంటారు ఎవరైనా? బా ఎంత మంచోడైనా, ఎంత సహాయం చేసినాడే అని అంటారా లేదా? ఎప్పుడు? సహాయం చేసినాక నోటి మాటతో చెప్పినప్పుడు కాదు. ఎంత మంచోడయ్యా యేసు ప్రభు కూడా, ఎంత మంచోడయ్యా, నిన్ను నన్ను చెడిపోయినటువంటి మనులను ప్రేమించి ఎంతగా చక్కగా ప్రభు దగ్గర తీసి ఆయన నిత్య జీవమును ఇవ్వడానికై వచ్చాడు. నీకును నాకును నిత్య జీవం ఇవ్వటానికి నిజముగా ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. నిత్య జీవం ఊరికే రాదు. ఆయన ఏమంటా ఉన్నాడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28లో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వేరే వాళ్ళ దొడ్డిలో ఉండే గొర్రెలను విడిపించాలి అంటే ప్రాణం పెట్టాలి, డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇస్తేనే ఇచ్చేది. వాడు కొనుక్కున్నాడు. ఎట్లా కొనుక్కున్నాడా? వాడు దొంగిలించినాడు. ఎట్లా దొంగిలించినాడు? ఆడ మీరు ఈ పండు తింటే తినుదినమని ఎట్లుంటారన్నాడు? దేవతల వలె ఉంటారన్నాడు. ఈ పండు ఇది నిజమా అన్నాడు. అంతే అగుపులు గీసినాడు. అంతే. ఎట్లా ఈ రోజుకు మండుకుంటానే ఉంది, ఆరిపోలే. కొంతమంది అగుపులు గీసాం ఆరిపోతే కొంపంతా కాలిపోతూనే ఉంటుంది. ఇట్లా అంటుంటారు, ఇట్లా అక్కోళ్ళు. అంటే నోటితో తిట్లాక యాసుడికి వచ్చి ఇట్లా ఇరుస్తూ ఉంటారు ఏళ్ళు. అట్లా చేసి పెట్టినాడు వాడు. అట్లా ఇరిస్తే కూడా పోదది. ఆ ప్రభువే రావాల్సి వచ్చింది, ఆయనే ప్రాణం పెట్టాల్సి వచ్చింది. మన పాపము నోటితో చేసిన, ఆలోచనతో చేసిన, కన్నులతో చేసిన, ఏమి చేసినా, ఊహతో చేసిన, ఎలాంటి పాపము చేసినా, చిన్నది కానీ పెద్దది కానీ, అబద్ధము కానీ బొంకేది కానీ ఇంకోటి కానీ, ఎలాంటిదైనా ఏ పాపము చేసినా మనము దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. ఇలాంటి అదే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అని చెప్పబడింది. ఇలాంటి మనల్ని ఎవరు ప్రేమిస్తాడు? చూసి తెలిసి ఎవరైనా ప్రేమిస్తారా? చూసి తెలిసి ప్రేమించాడు ఆయన. అదే ఆ మంచి కాపరిలో ఉన్న గొప్పతనం. ఎవరిలో లేదు అది. ఈ భూమి మీద ఎవరిలో లేనే లేదు. కాబట్టి ఈ ప్రభు తన ప్రాణం పెట్టడానికి సిద్ధమైతే వచ్చాడు. విడిపించాలి కదా. మరి విడిపించాలంటే ఏం చేస్తూ వచ్చినంట? వారి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాడు. అనేకులకు ప్రతిగా అంటే ఈ భూమి మీద ఉన్న అందరికీ ప్రతిగా ప్రభు తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. అదే మాట కీర్తనల గ్రంథము 49వ కీర్తనలో 9వ వచనంలో తేటగా రాయబడింది. వారి ప్రాణ విమోచనగా
క్రయధనము బహు అమ్మా వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. కాబట్టి మన ప్రాణము విడుదల పొందాల, మన ఆత్మ విడుదల పొందాలంటే ఆ ధనం చెల్లించడానికి ఈ భూమి మీద సరిపోదు, ఎవరి చేత కాదు విడిపించడానికి. నేను ఇందాక చెప్పానే, దైవాంశ సంభూతులుగా పూజించబడిన వారు కానీ, దైవాంశ సంభూతులుగా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరూ విడిపించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే విడిపించాడు. ఆయన చెప్పాడు, నేను అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇవ్వడానికే వచ్చానన్నాడు. అందుకే ఇదే మాట యోహాను సువార్త 10వ అధ్యాయములో తేటగా రాయిస్తూ ఆయన చెప్పాడు. 15వ వచనములో 14-15 వచనం చూడండి. నేను గొర్రెల మంచి కాపరిని, తన మంచితనాన్ని గురించి చెప్తూ ఇప్పుడు అన్నాడు, తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అంటే మన స్థితి అంతా బాగా తెలుసు. మనం మంచిగా ఉండేది తెలుసు, మనం బాగులేకుండా ఉండేది తెలుసు. సగం సగం మంచిగా ఉండేది తెలుసు, సగం సగం బాగలేకుండా ఉండేది తెలుసు. కొన్నిసార్లు పండు సగం బాగుంటుంది, సగము. మొన్న అరటి పండు ఎట్లున్నాయంటే ఏసీలో తీసినారు, అవి భలే చక్కగా ఉన్నాయి. తీసి ఒలిస్తే లోపల అంతా నల్లగా చెడిపోయింది కింద నుంచి పై వరకు. ఎక్కడైనా బాగుందన్నా తిందామని అంటే ఎక్కడలే అంత ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా తినాలి మళ్ళీ దాన్ని అంటే, ఇట్లా అన్ని తీసి మధ్యలో నల్లగుండేది ఒకటి తీసి తినాల. అంటే ఈలాగున మనం సగం బాగుండేది తెలుసు, సగం బాగులేకుండేది తెలుసు. చాలాసార్లు భక్తి గలవారం అన్నట్టుగా ఉంటాం, భక్తి గల జీవితాన్ని చూపిస్తాం లోకానికి కూడా. కానీ లోపట ఏం కోరుతా ఉన్నాడు ఆయన? ఆంతర్యమున సత్యము కోరేవాడు. కాబట్టి నా గొర్రెలను నేను బాగుగా ఎరుగుదును అన్నాడు. దేవుడు మనలను అన్ని విధాలుగా, మనుషులు ఏ మనుషుడు కూడా ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు అని 2:24. కాబట్టి మన ఆంతర్యాన్ని బాగా ఎరిగినవాడు ఆయన. చదువు తల్లి. 15 నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచూ ఉన్నాను. 18వ వచనం, 17వ వచనం, 17-18. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. చూసారా, ప్రభు అమరత్వము గలవాడు, అమరుడు. ఆయనకు చావు లేదు. ఇంతకుముందు మీకు ఆ మాట చెప్పాను. ఆ మాట ధ్యానం చేస్తూ చేస్తూ 1 తిమోతి 5వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆ మాట చదువుకుంటూ వచ్చాం. 6:16, 6:15 నుండి ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి అమరత్వము కలిగిన ఆ దేవుడు, మరణము లేని ఈ దేవుడు, మంచి కాపరిగా నేను ఉన్నానని చెప్పి, మీ అందరి ప్రాణ విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుచున్నానని చెప్పి, ఆయన నీ కొరకై నా కొరకై భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణమును ఎవరు తీసుకోలేరు. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారము కలదు, తిరిగి తీసుకోవడానికి అధికారము కలదు. కనుకనే ఆ అధికారము కలిగినటువంటి, ఆ శక్తి కలిగిన దేవుడు అపవాది చేతిలో ఉన్న, చెడిపోయి ఉన్న, పడిపోయి ఉన్న మనలను విడిపించుటకై తన ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను తన రక్తము చెందించి విడిపించి పరిశుద్ధులుగా చేసి ఈ ఇంటికి నడిపించాడు, ఈ దొడ్డికి నడిపించాడు. నిజముగా ఇప్పుడు మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపేటువంటి గొర్రెలము. నా గొర్రెలు నన్ను బాగుగా ఎరుగు, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును అంటే నిజముగా ఆ కాపరి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, రోజు ఒక మనిషి పశువుల దగ్గరికి వెళ్ళి మంచి చక్కగా మేత పెట్టి వాటిని బాగా దువ్వుతూ ఉండిగని పెడతా ఉంటే అవి ఎంత మనతో పొందికగా ఉంటాయంటే, ఎంత ప్రేమిస్తాయంటే అంత ముద్దుగా, అంత ప్రేమిస్తూ ఉంటాయి.
నేను పిల్లి కోసం ప్రార్థించిన. నేను పుట్టిన కాటి నుండి మా ఇంట్లో ఎప్పుడు పిల్లి ఉండేది అని పిల్లి మా ఇంట్లోకి వచ్చేటట్లు ప్రార్థిస్తే పిల్లి వచ్చింది. 2 పిల్లలు పెట్టింది. అది నేను రోజు ఆడకపోయిన తర్వాత ఇంటి దగ్గర చూస్తూ ఉంటాను. ఆడ మా నాన్నకి నీళ్ళు పెడతా ఉంటాను. ఆడ చూస్తే అన్నే ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే కాచుకుంటా పిల్లల్ని పెట్టింటుంది, ఎదురుగా అడుగు చూసుకుంటుంటుంది. ఇట్లా ఎత్తుగా ఉండే స్థలంలో కూర్చొని ఉంటుంది. ఎవరెవరు వస్తారా, ఏం ముట్టుకుంటారని. పొరపాటున ఏమనంటేనే అది ఎంత బాగా ఆ పిల్లలకి ఆ భాష అది ఒకలాగా అరుస్తుంది. అరిస్తే టక్కని వెళ్ళిపోతాయి ఇవి. నేను వాటిని బాగా రోజు గమనిస్తూ ఉంటాను. ఈ 4 నెలల్లో పిల్లల్ని పెట్టింది, తీసుకునింది. ఇప్పుడు మెల్లగా నడిపించుకుంటూ పోతూ ఉంది. అది ఇప్పుడు మా ఇంటి పైకి వచ్చిందనమాట. ఇక్కడ నుండి పైకి పోయింది. ఇప్పుడు పెద్దవైనాయి కాబట్టి అంటే ఆహారం తినిపించాల. ఒక పశువుకి ఎంత ప్రేమ. దాని దగ్గరికి పోయి ఏదన్నా అప్పుడు దానికి ఏమనిపిస్తుంది, నేను తింటా ఉంటే కన్నా మేవ అనుకుంటే దగ్గరికి వచ్చి ఇట్లా దూతూ ఉంటుంది. పశువుకు ఉండే జ్ఞానము, ప్రేమ మనిషికి లేదు. ఒక్కొక్కసారి అంత ప్రేమ కలిగి ఉంటాయి. నా యజమాను మనం అప్పుడే లోపలికి పోతే మేవనడుతుంటే ఏమైనా పెడితే అప్పుడే నెమ్మదిగా అయిపోతాం. కాబట్టి నువ్వు పక్కకు పోతాయి. ఇవి పశువులకే ఇంత వివేచన ఉంటే ఒక పెట్టేటువంటి యజమానుడు ఇంత మూవే పెట్టేది. మనం ఏం పెడతామా? ఏదో అది కూడా ఏంది మిగిలింది పెడతాం. మళ్ళీ మంచిదే వండుకొని వచ్చేం పెట్టాం. మనం తినింది మిగిలింది. దానికే ఇంత విశ్వాసముగా ఉంటాయి. అయితే నీవు నేను మన యజమానుడు, మన కాపరి, తన ప్రాణం పెట్టిన ప్రభువును ఎంతగా మనము దేవుని కొరకై ఘనపరుస్తూ రావాలి. కాబట్టి ఈ రకముగా నిన్ను నన్ను విడిపించిన ఈ ప్రభువుకు ఏం చేస్తురాలు? హృదయపూర్వకంగా ప్రభువును ఘనపరుస్తురాలు. ఆ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచూ ఉండిరి. ఎవరు? ఎంతమంది వీళ్ళు? కోటాను కోట్ల కొలిది ఉన్నారు వీళ్ళు. వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను మొదటిగా యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెబుతూ వచ్చాడు. ఏమని చెబుతూ వచ్చాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపాలను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. గొర్రె స్వభావము తెలివి ఉండదు. గొర్రె ఎంత అమాయకమైనది. ఒక గొర్రె పోయిందనుకో, గొర్రెలన్నీ పోతూనే ఉంటాయి. అది తగిలినా ఏమైనా కూడా పోతూనే ఉంటాయి. మన మనుషుని యొక్క స్వభావం కూడా అలాంటిదే. ఇలాంటి మనలను ప్రభు ఎంతగా ప్రేమించి, ఎంత చెడిపోయిన వారైనా దేవుడు తన రక్తము చేత శుద్ధి చేసి నిన్ను నన్ను విడిపించి నిజముగా ఆయనను ఘనపరచాలని, ఆయనను మహిమపరచాలని, లోకములో అడవి మృగాలకు ఆహారముగా ఉన్న మనల్ని విడిపించి ఈ దొడ్డికి నడిపించి ఇక్కడ ఆయన మంచితనాన్ని రుచి చూచి ఆయన ఘనపరిచేటట్లుగా చేస్తూ వచ్చాడు. వాళ్ళు అంటా ఉన్నారు, అట్లాంటి విడుదల పొందిన వాళ్ళే వీళ్ళు. 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. దేంతో కొన్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. కాబట్టి ఇప్పుడు ఈ రకముగా కొనబడిన మనము ప్రభును హృదయపూర్వకంగా ఆరాధించినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక.